సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల్ని పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని సింగరేణి భవన్ ముట్టడికి యత్నించారు. సింగరేణి సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం అసమర్థతను కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. కార్మికుల కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాగా కవితతో పాటు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, అధ్యక్షుడు తిప్పారపు సారయ్య సహా పలువురు నాయకులను నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. కవిత ముట్టడిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా పోలీసుల కళ్లు గప్పి ఆమె ఆటోలో సింగరేణి భవన్కు చేరుకొని ముట్టడికి ప్రయత్నించారు. కోసం కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. మీకు 40,000 కోట్ల రూపాయలు సింగరేణి ఇచ్చినందుకు ఈ అన్యాయం ఎందుకోసం చేస్తున్నారు? డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాల్సిందే. అదే విధంగా అలియాస్ పేర్లు ఏవైతే ఉన్నాయో అలియాస్ పేర్లు ఉన్నటువంటి బిడ్డలకు సహాయం చేయాల్సిందే. నశించాలి.